సెల్ డివిజన్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్. కణ విభజన చరిత్ర. హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కణ విభజనకు సంబంధించిన చరిత్ర, సెల్ డివిజన్ మీద జరిగినటువంటి వివిధ పరిశోధనలు, ఆ పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా. ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా. దీని అర్థం ఏమిటంటే, కొత్త కణాలన్నీ అంతకు ముందు ఉన్నటువంటి కణాల నుంచే ఉత్పత్తి అవుతాయి. ఆల్ న్యూ సెల్స్ కమ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అంటే ముందుగా ఏ కణాలైతే ఉన్నాయో ఆ కణాల నుంచి మాత్రమే కొత్త కణాలు అనేవి రావటం జరుగుతుంది అని తెలియచేస్తుంది. ఈ విషయాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఈ విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి రొడాల్ఫ్ విర్కాఫ్. కణ సిద్ధాంతాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఆ ముగ్గురిలో ఈ రొడాల్ఫ్ విర్కాఫ్ అనే ఆయన ఒక శాస్త్రవేత్త. తరువాత రాబర్ట్ రెమెక్. ఈ రాబర్ట్ రెమెక్ అనే శాస్త్రవేత్త 1982లో ఎంబ్రియోస్ యొక్క డెవలప్మెంట్, అంటే పిండాల యొక్క అభివృద్ధి మీద ఈయన పరిశోధనలు చేశాడు. ఈయన ఒక జర్మన్ సైంటిస్ట్. ఈయన ఏం ప్రపోజ్ చేశాడంటే, జంతు కణాలన్నీ కూడా బైనరీ ఫిషన్ ద్వారా రిప్రొడక్షన్ చేస్తున్నాయి అని చెప్పాడు. అంటే జంతు కణాల్లో ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుందని ప్రతిపాదించాడు రాబర్ట్ రెమెక్. తరువాత వాల్టర్ ఫ్లెమింగ్. ఈయన జీవితకాలం 1843 నుంచి 1905 వరకు. ఈ ఫ్లెమింగ్ ఏమి అబ్జర్వ్ చేశాడంటే, హీ అబ్జర్వ్డ్ సెల్ డివిజన్ ఇన్ మెనీ ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్స్. అనేక వృక్ష ఇంకా జంతు కణాలలో జరిగే కణ విభజనను ఈయన బాగా పరిశీలించాడు. ఈయన పరిశీలించిన అంశాలలో ముఖ్యమైనది ఏంటి అంటే, కణ విభజన అంటే సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు సన్నని దారపు ప్రోగుల్లాంటి ఆకారాలు నిలువుగా చీలిపోతున్నాయి అనే దాన్ని గమనించాడు. ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ స్ప్లిట్టింగ్ లాంగిట్యూడినల్లీ. దారాల్లాంటి ఆకారాలు నిలువుగా చీలుతున్నాయి కణ విభజనలో అనే విషయాన్ని గమనించాడు. ఈ కణ విభజన ప్రక్రియకు, ప్రాసెస్కు ఈయన మైటోసిస్ అనే పేరు పెట్టాడు. సో మైటో అంటే ఫైన్ థ్రెడ్స్, సన్నని దారం పోగులు అని అర్థం. కాబట్టి ఈ ప్రక్రియకు మైటోసిస్ అని పేరు పెట్టాడు. అలాగే ఫ్లెమింగ్ ఇంకా ఏం చేశాడంటే, ఈ కణ విభజన జరుగుతున్నప్పుడు జరిగేటటువంటి వివిధ దశలను స్కెచెస్ గీశాడు. అంటే బొమ్మల రూపంలో, చిత్రాల రూపంలో ఆయన రికార్డు చేయడం జరిగింది. కణాలలో కణ విభజన సమయంలో కనపడే ఈ దారపు పోగులు వంటి వాటిని తర్వాత కాలంలో క్రోమోజోములు అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాటిని అధ్యయనం చేయడానికి కొన్ని రకాల రంగులు కణాలకు యాడ్ చేసినప్పుడు ఇవి ఈ దారపోగులు లాంటివి ఆ రంగుల్ని పీల్చుకునేవి. కాబట్టి క్రోమోజోములు అనే పేరు వాటికి ఇవ్వడం జరిగింది. ఫ్లెమింగ్ తన పరిశోధనలో ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాడు. ఏంటంటే, క్రోమోజోములు అనేవి 2 జతలుగా ఉంటాయి ప్రతి కణంలోనే అనే విషయాన్ని తెలుసుకున్నాడు. సో ఫ్లెమింగ్ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ ఎవ్రీ సెల్ హ్యాస్ 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్. కణ విభజనకు సంబంధించి మరికొన్ని ముఖ్య అంశాలను తెలుసుకున్న శాస్త్రవేత్త విలెల్మ్ రాక్స్. 1850 నుండి 1924 వరకు. ఈయన ఏ విషయాన్ని ప్రతిపాదించాడంటే, క్రోమోజోమ్స్ క్యారీ ఎ సెట్ ఆఫ్ హెరిటబుల్ ఎలిమెంట్స్. క్రోమోజోములు అనేవి అనువంశికతకు కారణమైనటువంటి విభిన్న కారకాలను క్యారీ చేస్తాయి అనే విషయాన్ని కనుగొన్నాడు. అంటే అనువంశికత, వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ క్రోమోజోములే కారణము అని ఈ విషయాన్ని ఈయన ప్రతిపాదించాడు. ఇంకా ఈయన ఏం ప్రతిపాదించాడంటే, అంతకుముందు ఫ్లెమింగ్ చెప్పినట్టుగా ఇవి నిలువుగా సమవిభజన జరగడం ద్వారా ఇవి డివైడ్ అవుతాయి. అంటే ఈ విషయాన్ని ఫ్లెమింగ్ ఆల్రెడీ చెప్పినప్పటికీ ఈ విలెమ్ రాక్స్ అనే ఆయన దీన్ని పునర్పరిశీలన చేసి దాన్ని తెలియచేశాడు. అలాగే ఈ క్రోమోజోములు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమానంగా విభజన చెందుతాయి, సమానంగా డివైడ్ అవుతాయని చెప్పాడు. ఇంకా ఈయన ఏం చెప్పాడంటే,
1966లో గ్రెగర్ జాన్ మెండల్ బఠానీ మొక్కలపై చేసిన పరిశోధనలను కూడా ఈయన పునఃపరిశీలన చేసి ధృవీకరించాడు. సో ఇవన్నీ కూడా విలియం రాక్స్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్. తరువాత కాలంలో అనువంశికతను కలుగు చేసేవి జన్యువులుగా గుర్తించబడ్డాయి. అంటే మన హెరిడిటీ అనేది జీన్స్ ద్వారా వస్తుంది, జీన్స్ ద్వారా జరుగుతుందనే విషయాన్ని తర్వాత కాలంలో గుర్తించారు. తరువాత శాస్త్రవేత్త అగస్ట్ వీజ్మన్. ఈ అగస్ట్ వీజ్మన్ అనే ఆయన ఏం కనిపెట్టాడు? హీ డిస్కవర్డ్ దట్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ మెనీ జనరేషన్స్. అంటే ఎన్ని తరాలు మారినప్పటికీ కణంలో ఉండే క్రోమోజోముల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు అనే విషయాన్ని ఈయన కనిపెట్టాడు, అగస్ట్ వీజ్మన్. ఈయన ప్రతిపాదించిన మరొక విషయం ఏంటంటే కణ విభజన ఎన్నిసార్లు జరిగినప్పటికీ ఆ కణంలో ఉండేటటువంటి క్రోమోజోముల సంఖ్య తగ్గదు, ఒకే విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈయన కనిపెట్టాడు. అయితే ఇప్పటి వరకు చేసిన పరిశోధనలో వీళ్ళంతా పరిశోధన చేసింది కేవలం సమవిభజన, మైటోసిస్ మీదే. తర్వాత థియోడార్ బొవెరీ 1866 నుండి 1915. ఈయన 1904లో మియోటిక్ డివిజన్ అంటే క్షయకరణ విభజన గురించి సమాచారాన్ని ఈయన నిర్ధారించాడు. సో మరొక రకం డివిజన్ అనేది జరుగుతుంది, క్షయకరణ విభజన. సో ఈ క్షయకరణ విభజన ఎందుకు జరుగుతుంది అంటే ప్రత్యుత్పత్తి కణాలలో సాధారణ కణాలతో పోలిస్తే సగం సంఖ్యలోనే క్రోమోజోములు ఉంటాయి. అంటే సాధారణ కణాలలో, మానవ కణాలలో 46 క్రోమోజోములు ఉంటే ప్రత్యుత్పత్తి కణాలలో కేవలం 23 క్రోమోజోములే ఉంటాయి. అంటే క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గింది. ఎలా తగ్గింది? సమవిభజనలో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది, సేమ్ ఉంటుంది అని మనం తెలుసుకున్నాం మైటోసిస్లో. ఒక కణం నుంచి ఇంకో కణం మైటోసిస్ ద్వారా ఏర్పడితే 2 కణాల్లోనూ సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండాలి. అయితే ఇక్కడ మైటోసిస్ కాకుండా వేరే ప్రక్రియ జరుగుతుంది, అదే మియోసిస్. మన ప్రత్యుత్పత్తి కణాలు మియోసిస్ ద్వారా ఏర్పడతాయి. ఈ మియోసిస్లో తల్లి కణంలో ఉండే క్రోమోజోముల సంఖ్యకు సగం సంఖ్యలోనే క్రోమోజోములు ఉంటాయి పిల్ల కణంలో. సో స్త్రీలలో అండాలు, పురుషులలో వీర్య కణాలు, ఈ రెండిట్లో కూడా సగం సంఖ్యలో మాత్రమే క్రోమోజోములు ఉంటాయి. ఎందుకు ఇలా సగం సంఖ్యలోనే ఉంటాయంటే వీర్యకణం, అండకణం రెండూ కలిసినప్పుడు ఇందులో ఉన్న సగం సంఖ్య క్రోమోజోములు, ఇందులో ఉన్న సగం క్రోమోజోములు కలిసి తిరిగి సాధారణ స్థితి 46 క్రోమోజోములు ఏర్పడతాయి. ఇక అక్కడి నుంచి అలా ఏర్పడినటువంటి జైగోట్ అనేది మళ్ళీ సమవిభజనలు జరుగుతూ 46 క్రోమోజోములతో అనేక కణాలను ఉత్పత్తి జరుగుతుంది. వాట్సన్ మరియు క్రిక్ వీరిద్దరూ క్రోమోజోముల్లో ఉండే డిఎన్ఏ గురించి పరిశోధనలు చేశారు. క్రోమోజోముల్లో జన్యుపరమైన సమాచారానికి కారణమైనటువంటి డిఎన్ఏ యొక్క కెమికల్ నేచర్ గురించి వీళ్ళు పరిశోధనలు చేశారు. డిఎన్ఏలో ఉండే రసాయనిక పదార్థాలు ఇంకా డిఎన్ఏ యొక్క నిర్మాణం గురించి వీళ్ళు తెలుసుకున్నారు. డిఎన్ఏ అనేది డబల్ హెలికల్ ఆకృతిలో ఉంటుందన్న విషయాన్ని వీళ్ళు ప్రపంచానికి తెలియజేశారు. అలాగే డిఎన్ఏ అనేది జన్యువులతో అంటే జీన్స్తో నిర్మితమై ఉంటుందని కూడా వీళ్ళు తెలిపారు. అలాగే జన్యువులు అంటే జీన్స్లో ఉండే వివిధ రసాయనాల యొక్క వివరాలను కూడా వీరు ప్రపంచానికి తెలియజేశారు. హ్యూమన్స్లో సెల్ డివిజన్. అసలు హ్యూమన్స్లో సెల్ డివిజన్ అనేది ఎందుకు జరుగుతుంది? సెల్ డివిజన్ ఎందుకు జరుగుతుందంటే బాడీలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అయిన కణాల ప్లేస్లో కొత్త కణాలు రావాలి కాబట్టి సెల్ డివిజన్ జరిగి న్యూ సెల్స్ అనేవి ఫార్మ్ అవ్వాలి. అలాగే ఒక ఆర్గానిజం యొక్క డెవలప్మెంట్ అంటే దాని గ్రోత్, పెరుగుదల అవసరమైనప్పుడు సెల్ డివిజన్ అనేది ఏర్పడుతుంది. ఈ సెల్ డివిజన్ ద్వారా ఒక ఆర్గానిజం అనేది గ్రో అవుతుంది. సో సెల్ డివిజన్ జరగడానికి ఇవి ముఖ్యమైన కారణాలు. మరొక కారణం ఏంటంటే ఒక ఆర్గానిజం రిప్రొడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు అంటే ప్రత్యుత్పత్తి జరపాలనుకున్నప్పుడు దానికి రిప్రొడక్టివ్ సెల్స్ కావాలి. ఆ సెల్స్ని ఫామ్ చేయడానికి కూడా సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. అయితే ఈ సెల్ డివిజన్ హ్యూమన్స్లో ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సెల్ డివిజన్ అనేది హ్యూమన్స్లోనూ మిగిలిన ఆర్గానిజమ్స్లోనూ కూడా ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటుంది. రోల్ ఆఫ్
సెల్ డివిజన్ ఇన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. గ్రోత్ ఇంకా డెవలప్మెంట్లో సెల్ డివిజన్ యొక్క పాత్ర. మన లైఫ్ అనేది జైగోట్తో బిగిన్ అవుతుంది. సో రిప్రొడక్టివ్ సెల్స్ ఫ్యూజ్ అయిన తర్వాత, మేల్ సెల్ ఫీమేల్ సెల్ ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ ఏర్పడుతుంది. సో ఈ జైగోట్ అనేది ఒక సింగిల్ సెల్. ఈ సెల్ నుంచే ఒక బేబీ అనేది డెవలప్ అవుతుంది. ఆ బేబీ నుంచి అడల్ట్ కూడా డెవలప్ అవుతారు. అంటే ఈ జైగోట్ అనేది బేబీగా డెవలప్ అవ్వడానికి సెల్ డివిజన్ అనేది సహాయపడుతుంది. ఈ జైగోట్ కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉండడం వలన, కంటిన్యూస్ సెల్ డివిజన్స్ వలన ఈ జైగోట్ 9 months పీరియడ్లో ఒక బేబీగా డెవలప్ అవుతుంది. అలాగే ఇలా డెవలప్ అయిన బేబీ బాడీలో కంటిన్యూస్గా సెల్ డివిజన్స్ జరగడం వలన ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 20 years ఈ బేబీ ఒక అడల్ట్గా డెవలప్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇదంతా సెల్ డివిజన్ వల్ల జరిగింది. అయితే ఆర్గానిజమ్స్లో ఈ సెల్ డివిజన్ అనేది చాలా రెగ్యులేటెడ్గా ఉంటుంది. అంటే సెల్ డివిజన్ అనేది బాగా కంట్రోల్ చేయబడి ఉంటుంది. కంట్రోల్ చేయబడడం అంటే బాడీలో సెల్ డివిజన్ ఎప్పుడు జరగాలి, ఎంతవరకు జరగాలి అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ సెల్ డివిజన్ ఈజ్ హైలీ రెగ్యులేటెడ్. బహుకణ జీవుల్లో కణ విభజన పూర్తిగా నియంత్రించబడి ఉంటుంది. అంటే అది అవసరమైన చోట అవసరమైన మేరకు మాత్రమే జరుగుతుంది. ఒకవేళ అలా జరగకపోతే అనేక సమస్యలు అనేవి ఏర్పడుతుంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక జైగోట్ అనేది సెల్ డివిజన్స్ ద్వారా ఒక బేబీగా డెవలప్ అవుతుంది. అయితే ఈ జైగోట్ బేబీగా డెవలప్ అయ్యే ప్రాసెస్లో అన్ని రకాల సెల్స్ యాక్టివ్గా డివైడ్ అవుతాయి. కానీ ఒకసారి బేబీ పుట్టిన తర్వాత కొన్ని రకాల సెల్స్ అనేవి ఇన్యాక్టివ్గా అవుతాయి. అంటే అవి ఇక డివైడ్ అవ్వడం అనేది ఆగిపోతుంది. కొన్ని రకాల సెల్స్ మాత్రం జీవితాంతం డివైడ్ అవుతూనే ఉంటాయి. కొన్ని రకాల సెల్స్ వాళ్ళకి ఒక వయసు వచ్చే వరకు డివైడ్ అవుతాయి. సో ఫ్యూ సెల్స్ డివైడ్ యాక్టివ్లీ త్రూ అవుట్ ద లైఫ్, బట్ ఫ్యూ సెల్స్ స్టాప్ డివైడింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఉదాహరణకి హ్యూమన్స్లో బ్రెయిన్ ఇంకా హార్ట్లో ఉండే సెల్స్ వాటి యొక్క డివైడింగ్ క్యాపబిలిటీ అంటే సెల్ డివిజన్ చెందే క్యాపబిలిటీని కోల్పోతాయి. అందుచేత మెదడులో కానీ గుండెలో కానీ ఏమైనా కొన్ని కణాలు దెబ్బతింటే ఆ కణాలు తిరిగి పూరించడం అనేది సాధ్యపడదు. గుండె గోడల్లోని కణాలు కనుక దెబ్బతింటే ఆ కణాల స్థానంలో స్కార్ టిష్యూ అనేది ఫార్మ్ అవుతుంది తప్పితే తిరిగి గుండె యొక్క ఒరిజినల్ కణజాలం లేదా ఒరిజినల్ సెల్స్ అనేవి తిరిగి ఏర్పడడం జరగదు. సో ఆర్గానిజమ్స్లో కొంతకాలం తర్వాత వాటి డివైడింగ్ క్యాపబిలిటీ కోల్పోయే కణాలు చూసాం. మరి త్రూ అవుట్ ద లైఫ్ యాక్టివ్గా డివైడ్ అవుతూ ఉండే సెల్స్ ఏవి? అవి మన బోన్ మ్యారోలో ఉండే సెల్స్. మన బోన్ మ్యారోలో ఉండే సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటో మీకు తెలుసు కదా. ఇవి బ్లడ్ సెల్స్ని ఫామ్ చేస్తాయి. మన రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు ఈ బోన్ మ్యారోలో ఉండే టిష్యూలో ఫామ్ అవుతాయి. ఇక్కడ సెల్స్ చాలా యాక్టివ్గా ఉండి ఎప్పటికప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మన ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ కనుక చూస్తే 120 days. దీని అర్థం ఏంటంటే మన బాడీలో ఫార్మ్ అయిన ప్రతి రెడ్ బ్లడ్ సెల్ 120 రోజుల తరువాత అది డిస్ట్రాయ్ అయిపోతుంది, చనిపోతుంది. తిరిగి మళ్ళీ కొత్త రక్త కణాలు ఏర్పడాలి. ఈ విధంగా కంటిన్యూస్గా మన బాడీలో బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉండాలి. సో ఇలా కొత్త బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతూ ఉండాలంటే కంటిన్యూస్గా సెల్ డివిజన్స్ జరుగుతూ ఉండాలి. మరి ఆ కంటిన్యూస్ సెల్ డివిజన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? బోన్ మ్యారోలో జరుగుతున్నాయి. అలాగే మన బాడీలో మరొక చోట కూడా యాక్టివ్గా డివైడ్ అయ్యే సెల్స్ని మనం చూడొచ్చు. అదే స్కిన్. డైలీ మన స్కిన్ వేర్ అండ్ టేర్కి గురవుతూ ఉంటుంది. అంటే ఏదో కారణం చేత మన శరీరం లేదా మన చర్మం మీద చిన్న చిన్న గాయాలు అవడం జరుగుతూ ఉంటుంది. ఇలా గాయాలైనప్పుడు ఆ స్కిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అలా డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్ కొద్ది కాలంలోనే తిరిగి పూడుకుని స్కిన్ నార్మల్గా అయిపోతుంది. అలా జరగాలి అంటే ఆ పాత డ్యామేజ్ అయిన సెల్ స్థానంలో కొత్త సెల్స్ రావాలి. ఇది కూడా సెల్ డివిజన్ వల్లే సాధ్యమవుతుంది. ఉదాహరణకి మన చేతి వేలికి ఏదైనా పిన్ కుచ్చుకుని గాయమైతే అక్కడ స్కిన్ కట్ అవుతుంది, అలాగే రక్తనాళాలు కూడా కట్ అవుతాయి. మనం కొంత రక్తాన్ని నష్టపోతాం. వెంటనే మన శరీరంలో కొత్తగా రక్త కణాలు, రక్తాన్ని గడ్డకట్టించే కణాలు ఏర్పడి అక్కడ రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. అలాగే గాయమైన భాగంలో ఉండే చర్మంలో కొత్త కణాలు ఏర్పడి ఆ చర్మం అనేది పూడుకుపోతుంది. అయితే ఈ ప్రాసెస్లో స్కిన్ అనేది హీలింగ్ కంప్లీట్ అయిన తర్వాత సెల్ డివిజన్స్ అనేవి
ఆగిపోతాయి. మన బాడీలో సెల్ డివిజన్స్ అనేవి కంట్రోల్ చేయకపోతే, అంటే వాటిని నియంత్రించకపోతే కొన్ని రకాల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మన శరీరంలో క్యాన్సర్ సెల్స్ అనేవి నియంత్రణ లేకుండా అలా పెరుగుతూనే ఉంటాయి. ఇవి ఇలా పెరుగుతూ శరీరంలో ఉండే రీసోర్సెస్ అన్నిటినీ యూజ్ చేసుకుని ఏ శరీరంలో అయితే అవి పెరుగుతున్నాయో ఆ శరీరాన్ని అవి నాశనం చేస్తాయి. క్యాన్సర్ సెల్స్ ది డివైడ్ కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ కంట్రోల్ టిల్ ద హోస్ట్ ఈజ్ డెడ్. అయితే మన బాడీలో ఈ సెల్ డివిజన్ అనేది నియంత్రణ కోల్పోతే ఏం జరుగుతుంది? కొన్నిసార్లు మన జీన్స్ మ్యూటేషన్స్కి గురి కావడం వలన సెల్ డివిజన్ను రెగ్యులేట్ చేసే ఫ్యాక్టర్స్లో డెఫిషియన్సీ ఏర్పడుతుంది. దాంతో సెల్ డివిజన్ అన్కంట్రోల్డ్గా జరుగుతుంది. ఇలా అన్కంట్రోల్డ్గా డివైడ్ అయ్యే సెల్స్ను క్యాన్సర్ సెల్స్ అంటారు. ఇలాంటి క్యాన్సర్ కణాలతో ఏర్పడిన గడ్డలను ట్యూమర్స్ అంటారు. ఈ ట్యూమర్స్ అవి ఏర్పడిన టిష్యూలనే కాక కొన్నిసార్లు ఇతర టిష్యూస్కి లేదా ఇతర ఆర్గాన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇవి ఏ జీవిలో అయితే అభివృద్ధి చెందుతున్నాయో ఆ జీవి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుచేత జీవులలో సెల్ సైకిల్ అనేది, సెల్ డివిజన్ అనేది పూర్తిగా కంట్రోల్ చేయబడి ఉండాలి. సెల్ సైకిల్ అంటే ఏంటి? ఇంతకుముందు వీడియోలో మనం లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్ డివిజన్స్ అనేవి జరుగుతాయని తెలుసుకున్నాం. ఆర్గానిజమ్స్ గ్రో అవ్వాలన్నా, వాటి బాడీలో డ్యామేజ్ అయిన పార్ట్స్ రిపేర్ అవ్వాలన్నా సెల్ డివిజన్ జరిగి కొత్త సెల్స్ ఏర్పడాలి. అయితే ఈ సెల్ డివిజన్ ద్వారా ఏర్పడిన సెల్స్ బాగా ఎదిగిన తర్వాత తిరిగి మళ్ళీ డివైడ్ అయ్యి కొత్త సెల్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అయితే మరి సెల్ సైకిల్ అంటే ఏమిటి? సెల్ సైకిల్ అంటే ఒక సెల్, దాని డెవలప్మెంట్ ఇంకా డివిజన్లో గల వివిధ స్టేజెస్ను మొత్తంగా కలిపి మనం సెల్ సైకిల్ అంటాము. A series of events that takes place in a cell as it grows and divides. సెల్ డివిజన్లో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ఏంటో మీకు తెలుసు కదా, అది మైటోసిస్. సో మైటోసిస్ అనేది సెల్ డివిజన్లో మోస్ట్ కామన్ టైప్. ఎక్కువగా జరిగే సెల్ డివిజన్ మైటోటిక్ డివిజన్ జరుగుతుంది. సో ఈ సెల్ డివిజన్ అనేది జరగడానికి దానికి పట్టే సమయం 40 నుంచి 60 నిమిషాలు. ఈ 40 నుంచి 60 నిమిషాల టైంని టైమ్ ఆఫ్ యాక్టివ్ డివిజన్ అంటారు. అంటే ఈ టైంలో సెల్స్ యాక్టివ్గా డివైడ్ అవుతాయి. అయితే సెల్ డివిజన్లో ఏర్పడిన కొత్త సెల్ తిరిగి మళ్ళీ డివైడ్ అవ్వడానికి కొంత గ్యాప్ ఉంటుంది. దీన్నే మనం ఇంటర్ఫేజ్ అంటాం. ద పీరియడ్ బిట్వీన్ టూ సెల్ డివిజన్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేజ్. అంటే సెల్ డివిజన్లో ఏర్పడిన సెల్ తిరిగి వెంటనే డివైడ్ అవ్వదు, అది కొంత సమయాన్ని తీసుకుంటుంది. తీసుకునే ఈ సమయాన్ని మనం ఇంటర్ఫేజ్ అని అంటున్నాం. సో ఈ సెల్ సైకిల్లో మొత్తంగా 4 ఫేజెస్ ఉంటాయి. ఒకటి G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్, M ఫేజ్. ఇందులో G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్ ఇవి 3 ఇంటర్ఫేజ్లో ఉంటాయి. అంటే ఒక సెల్ ఏర్పడిన తర్వాత తిరిగి అది డివైడ్ అవ్వడానికి మధ్యలో ఉండే గ్యాప్లో G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్ ఉంటాయి. ఆఖరిది M ఫేజ్ అంటే మైటోటిక్ ఫేజ్. సెల్ డివైడ్ అవుతున్న ఫేజ్ని మనం M ఫేజ్ లేదా మైటోటిక్ ఫేజ్ అని అంటాం. సో మొత్తంగా సెల్ సైకిల్లో 4 ఫేజెస్ ఉన్నాయి. ముందుగా మనం G1 ఫేజ్ గురించి తెలుసుకుందాం. G1 ఫేజ్ అంటే గ్యాప్ 1 ఫేజ్. మైటోసిస్ ద్వారా కణ విభజన, సెల్ డివిజన్ జరిగి కొత్తగా ఏర్పడిన సెల్, న్యూ సెల్ ఏదైతే ఫార్మ్ అయిందో ఈ సెల్ కొద్దిసేపటి తర్వాత లేదా కొంతకాలం తర్వాత ఆ సెల్లోని న్యూక్లియస్లో ఉండే DNA రెప్లికేషన్ అనేది జరుగుతుంది. అంటే మైటోసిస్ ద్వారా ఒక సెల్ ఫామ్ అయిన తర్వాత ఆ సెల్ కొంత టైం గ్యాప్ తర్వాత ఆ సెల్లోని న్యూక్లియస్లో DNA రెప్లికేట్ అవుతుంది. సో మైటోసిస్ ద్వారా కొత్తగా ఒక సెల్ ఫామ్ అయ్యి ఆ సెల్ ఫార్మ్ అయిన దగ్గర నుండి దాని DNAలో రెప్లికేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యేంత వరకు ఉండే గ్యాప్ని G1 ఫేజ్ అని అంటాము. సో G1 ఫేజ్ ఈజ్ ద లింకింగ్ పీరియడ్ బిట్వీన్ ది కంప్లీషన్ ఆఫ్ మైటోసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ DNA రెప్లికేషన్. సో G1 ఫేజ్ తర్వాత రెండవది S ఫేజ్. S ఫేజ్ అంటే సింథసిస్ ఫేజ్.
సింథసిస్ అంటే తయారవటం. సో ఇక్కడ ఏం తయారవుతుంది ఈ ఫేజ్లో? సెల్లో ఉండే న్యూక్లియస్లో డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. అంటే కొత్తగా డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. సో ఎందుకు కొత్తగా ఫామ్ అవుతుంది? దిస్ సెల్ ఈజ్ గోయింగ్ టు డివైడ్ అగైన్. ఈ సెల్ తిరిగి మరొక డివిజన్ జరగబోతుంది. సో మరొక డివిజన్ జరగాలంటే దీంట్లో ఉన్న డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ అనేది ఎక్కువగా అవ్వాలి. సో కొత్త డిఎన్ఏ తయారీ అనేది జరుగుతుంది. అలాగే ఈ సెల్లో ఉండే సెంట్రోజోమ్స్ కూడా డివైడ్ అవుతాయి. సో ఎస్ ఫేజ్ అంటే సింథసిస్ ఫేజ్. తరువాతది G2 ఫేజ్ అంటే గ్యాప్ 2 ఫేజ్. సో గ్యాప్ 1 చూసాము, తర్వాత ఎస్ ఫేజ్, తర్వాత G2 ఫేజ్. సో ఇది కూడా ఒక గ్యాప్. సో దేనికి గ్యాప్? ద గ్యాప్ బిట్వీన్ డిఎన్ఏ రెప్లికేషన్ అండ్ బిగినింగ్ ఆఫ్ మైటోసిస్. సో ఎస్ ఫేజ్లో డిఎన్ఏ రెప్లికేట్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు G2 ఫేజ్లో ఇలా డిఎన్ఏ రెప్లికేట్ అయిన సెల్ కొంతసేపు అలా గ్యాప్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? మైటోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్యాప్ని మనం G2 ఫేజ్ అని అంటున్నాం. ఈ G2 ఫేజ్లో సెల్ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. అలాగే సెల్లో కొత్తగా ప్రోటీన్స్ అనేవి తయారవుతాయి. ఇంకా సెల్లో ఉండే మైటోకాండ్రియా, గాల్గి కాంప్లెక్స్ ఇలాంటి సెల్ ఆర్గనల్స్ ఏమైనా ఉంటే అవి మల్టిప్లై అవుతాయి. సో సెల్ సైకిల్లో లాస్ట్ ఫేజ్ ఎం ఫేజ్. ఎం ఫేజ్ అంటే మైటోటిక్ ఫేజ్. సో మైటోటిక్ ఫేజ్ అనేది యాక్చువల్ సెల్ డివిజన్. సో ఈ ఫేజ్లో సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. అగైన్ మరలా ఈ సెల్ డివిజన్లో అనేక స్టేజెస్ ఉంటాయి. సో ఓవరాల్గా సెల్ సైకిల్లో ఉండే డిఫరెంట్ ఫేజెస్ ఏంటో మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. G1 ఫేజ్ అంటే గ్యాప్ 1 ఫేజ్, ఎస్ ఫేజ్ సింథసిస్ ఫేజ్, తర్వాత G2 ఫేజ్ గ్యాప్ 2 ఫేజ్, తర్వాత మైటోసిస్. సో ఇది సెల్ సైకిల్. అసలు ఈ సెల్ సైకిల్ యొక్క స్ట్రక్చర్ని ఎవరు డిస్కవర్ చేశారు? ఈ సెల్ సైకిల్లో ఉండే డిఫరెంట్ ఫేజెస్, ఆ ఫేజెస్లో జరిగే మార్పులను ఇద్దరు సైంటిస్టులు రివీల్ చేశారు. అందులో ఒక ఆయన మన ఇండియన్ మిస్టర్ పోటు నరసింహారావు, ఇంకొక ఆయన జాన్సన్. వీళ్ళిద్దరూ కలిసి సెల్ ఫ్యూజన్ అనే టెక్నిక్ ద్వారా రెండు సెల్స్ని ఫ్యూజ్ చేసి సెల్ సైకిల్లో జరిగేటటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రివీల్ చేయడం జరిగింది. అలాగే ఈ సెల్ సైకిల్లో సెల్ లోపల జరిగే మార్పులు ఎలా కంట్రోల్ చేయబడతాయో అన్న విషయాన్ని కూడా వీళ్ళు రివీల్ చేశారు. సో సెల్ సైకిల్లో, సెల్ డివిజన్లో సెల్లో ఆ చేంజెస్ అనేవి ఎలా కంట్రోల్ చేయబడతాయి, సెల్లో ఆ చేంజెస్ అన్నీ కూడా కొన్ని కెమికల్ సిగ్నల్స్ వల్ల కంట్రోల్ చేయబడతాయన్న విషయాన్ని వీళ్ళు రివీల్ చేశారు. ద సెల్ సైకిల్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ సిరీస్ ఆఫ్ కెమికల్ సిగ్నల్స్ దట్ కెన్ డిఫ్యూజ్ ఫ్రీలీ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. ఈ కెమికల్ సిగ్నల్స్ న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంలోకి, సైటోప్లాజంలోంచి న్యూక్లియస్లోకి చాలా ఫ్రీగా అటు ఇటు మూవ్ అవుతూ ఇవి ఈ సెల్ సైకిల్ని కంట్రోల్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెల్ సైకిల్. నౌ వీ లెర్న్ అబౌట్ సెల్ డివిజన్. ఇప్పుడు మనం సెల్ డివిజన్లోని మైటోసిస్ ఇంకా మియాసిస్ గురించి తెలుసుకుందాం. We know that the process of cell division is of two types. సెల్ డివిజన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మైటోసిస్ అండ్ అదర్ వన్ మయోసిస్. మైటోసిస్ అనేది ఎందుకు జరుగుతుందో మనకి తెలుసు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. మైటోసిస్ అనేది ఫర్ గ్రోత్, బాడీ ఎదుగుదలకి ఇంకా డెవలప్మెంట్కి, అలాగే ఏదైనా బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయితే, స్కిన్ మొదలైనవి డ్యామేజ్ అయితే అక్కడ సెల్స్ను రిపేర్ చేయడానికి, కొత్త సెల్స్ ఫామ్ అవడానికి ఈ మైటోసిస్ అనే సెల్ డివిజన్ హెల్ప్ చేస్తుంది. తర్వాతది మయోసిస్. ఈ మయోసిస్ ఎలా హెల్ప్ చేస్తుందంటే బాడీలో రిప్రొడక్టివ్ సెల్స్ అంటే రిప్రొడక్షన్కి అవసరమైన స్పర్మ్ సెల్స్ ఇంకా ఎగ్ సెల్స్ ఇలాంటి వాటి ప్రొడక్షన్కి ఈ మయోసిస్ ప్రాసెస్ హెల్ప్ చేస్తుంది. అంటే మన రిప్రొడక్టివ్ సెల్స్ ఈ మయోసిస్ ద్వారా ఏర్పడతాయి. ఇప్పుడు ముందు మనం మైటోసిస్ ఎలా జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. మైటోసిస్లో ఒక సెల్ రెండు డాటర్ సెల్స్ కింద డివైడ్ అవుతుంది. అలాగే పేరెంట్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో డాటర్ సెల్స్లో కూడా అన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి. సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్
ఆర్ ఫౌండ్ ఇన్ బోత్ పేరెంట్ అండ్ డాటర్ సెల్ ఇన్ మైటోసిస్. అదే మయోసిస్ చూసామనుకోండి, మయోసిస్లో ఒక పేరెంట్ సెల్ నుంచి 4 డాటర్ సెల్స్ ఏర్పడతాయి, 4 డాటర్ సెల్స్. అలాగే క్రోమోజోమ్ నెంబర్ కనుక చూస్తే పేరెంట్ సెల్లో ఉండే క్రోమోజోమ్స్ కంటే కూడా డాటర్ సెల్లో హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే పేరెంట్ సెల్లో 46 క్రోమోజోమ్స్ ఉంటే డాటర్ సెల్లో 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఇది మైటోసిస్కి మయోసిస్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు ఈ మైటోసిస్లో ఉన్న డిఫరెంట్ ఫేజెస్ ఏంటో చూద్దాం. మైటోసిస్ ఇట్ హ్యాస్ 4 phases: ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్. సింపుల్గా దీన్ని మనం పీమ్యాట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా అయితే మనం ఈ వరుస క్రమాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోగలం. పీమ్యాట్. ఇప్పుడు మైటోసిస్లో ఫస్ట్ ఫేజ్ అయిన ప్రోఫేజ్ చూద్దాం. ప్రోఫేజ్. ప్రో అంటే ముందు లేదా మొదటి, ప్రోఫేజ్ అంటే మొదటి ఫేజ్. ఇది ఇందులో ఏం జరుగుతుందో చూద్దాం. సెల్లో న్యూక్లియస్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుందని మనకు తెలుసు కదా. నార్మల్ కండిషన్స్లో ఈ జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంటుంది? ఈ జెనెటిక్ మెటీరియల్ ఒక పెద్ద దారాన్ని మనం ఒక దారపు రీల్ నుంచి తీసి ఒక గుట్ట కింద వేసామనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. దాన్నే క్రోమాటిన్ అంటాం. ఈ క్రోమాటిన్ అనేది ప్రోఫేజ్లో కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయ్యి షార్ట్గా అయ్యి కాయిల్ అయ్యి చిన్న చిన్న దారపు ఉండల్లాగా దగ్గరగా అవుతుంది. వీటినే క్రోమోజోమ్స్ అంటాం. అంటే క్రోమాటిన్కి క్రోమోజోమ్స్కి ఉన్న తేడా ఏంటంటే, ఒక దారపు రీల్ నుంచి దారాన్ని అంతా విడదీసి ఒక పోగులా వేస్తే దాన్ని మనం క్రోమాటిన్తో కంపేర్ చేయొచ్చు. అదే దారాన్ని మనం ఒక కండికి చుట్టినట్టయితే దాన్ని మనం క్రోమోజోమ్తో కంపేర్ చేయొచ్చు. అంటే ఈ ప్రోఫేజ్లో క్రోమాటిన్ అనేది క్రోమోజోమ్స్గా మారుతుంది. మన జెనెటిక్ మెటీరియల్ క్రోమాటిన్లో ఉన్నప్పుడు మనకి మైక్రోస్కోప్లో కనిపించదు. కానీ ఎప్పుడైతే మన క్రోమాటిన్ క్రోమోజోమ్స్గా మారుతుందో అప్పుడు మనం ఒక లైట్ మైక్రోస్కోప్లో దాన్ని చూడొచ్చు. సో ఇన్ ద ప్రోఫేజ్ ద క్రోమాటిన్ కండెన్సెస్ ఇంటూ షార్ట్ అండ్ థిక్ క్రోమోజోమ్స్ అండ్ దీస్ క్రోమోజోమ్స్ ఆర్ విజిబుల్ ఇన్ లైట్ మైక్రోస్కోప్. ఇలా ఏర్పడిన క్రోమోజోమ్స్లో ప్రతి క్రోమోజోమ్లో 2 సిస్టర్ క్రోమాటిడ్స్ ఉంటాయి. ఈ 2 సిస్టర్ క్రోమాటిడ్స్ కూడా ఒక సెంట్రోమియర్తో జాయిన్ చేయబడి ఉంటాయి. అలాగే ఈ ప్రోఫేజ్లో జరిగే మరొక చేంజ్ ఏంటంటే, ఈ క్రోమోజోమ్స్ ఫామ్ అయిన తర్వాత న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటే న్యూక్లియస్ని కవర్ చేస్తూ ఉండే మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది డిజాల్వ్ అయిపోతుంది. అలాగే న్యూక్లియస్ లోపల ఉండే న్యూక్లియోలస్ కూడా డిజపియర్ అయిపోతుంది. సో ఇప్పుడు సెల్లో డైరెక్ట్గా క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇంకా ప్రోఫేజ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? సెల్లో సెంట్రోజోమ్స్ ఉంటాయి. ఈ సెంట్రోజోమ్స్లో సెంట్రియోల్స్ అనేవి ఉంటాయి. ఈ సెంట్రోజోమ్స్ అనేవి సెల్లో ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతాయి. ఇలా మూవ్ అయిన సెంట్రోజోమ్స్ నుంచి స్పిండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీంతో ప్రోఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ప్రోఫేజ్ తర్వాత వచ్చే ఫేజ్ ఏంటి? మెటాఫేజ్. లెట్ us see what happens in the మెటాఫేజ్. మెటాఫేజ్లో క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఈ స్పిండిల్ యొక్క ఈక్వేటర్ వైపుకి మూవ్ అవుతాయి. అంటే ఇది ఇప్పుడు చూడడానికి ఎలా ఉందంటే, మన ఎర్త్కి నార్త్ పోల్, సౌత్ పోల్ ఇంకా ఈక్వేటర్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ సెంట్రోజోమ్స్ కూడా ఆపోజిట్ పోల్స్కి మూవ్ అయి ఉంటాయి. మధ్యలో ఈ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఒక ఈక్వేటర్ని ఫామ్ చేస్తాయి. తరువాత సెంట్రోజోమ్స్ నుంచి ఏర్పడిన ఈ స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి కదా, ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేవి క్రోమోజోమ్స్కి మధ్యలో ఉండే సెంట్రోమియర్స్కి అటాచ్ అవుతాయి. ఆ తర్వాత ఈ సెంట్రోమియర్స్ అనేవి స్ప్లిట్ అయ్యి సిస్టర్ క్రోమాటిడ్స్ సెపరేట్ అవుతాయి. ద సెంట్రోమియర్ స్ప్లిట్ అండ్ సెపరేట్స్ ద సిస్టర్ క్రోమాటిడ్స్. దీంతో మెటాఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. నౌ ద నెక్స్ట్ వన్, ఎనాఫేజ్. ఎనాఫేజ్లో ఏం జరుగుతుంది? సెంట్రోజోమ్స్ నుంచి వచ్చే స్పిండిల్ ఫైబర్స్ క్రోమోజోమ్స్ దగ్గర ఉన్న సెంట్రోమియర్స్కి అటాచ్ అయ్యి కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ స్పిండిల్ ఫైబర్స్ కాంట్రాక్ట్ అవ్వడం వలన ఈ క్రోమాటిడ్స్ అనేవి పోల్స్ వైపుకి లాగబడతాయి. సో ద స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ టు ద సెంట్రోమియర్స్, ది కాంట్రాక్ట్ అండ్ పుల్స్ ద క్రోమాటిడ్స్ టువర్డ్స్ ది పోల్స్. తరువాత ఫేజ్ టీలోఫేజ్. ఇది లాస్ట్ ఫేజ్. సో ఈ ఫేజ్లోకి వచ్చేటప్పటికి క్రోమోజోమ్స్ అనేవి సెపరేట్ అయిపోయినాయి. సెల్లో కొన్ని క్రోమోజోమ్స్ పైకి, కొన్ని క్రోమోజోమ్స్ కిందకి అనేది వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఈ క్రోమోజోమ్స్ ఏమవుతాయంటే
డీకాయిలింగ్ జరిగి తిరిగి క్రోమాటిన్ కింద ఫామ్ అవుతాయి. ద క్రోమోజోమ్స్ బికమ్ క్రోమాటిన్ బై డీకాయిలింగ్. అలాగే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియోలస్ ఫార్మ్స్ అగైన్. ఇప్పుడు ఒకే సెల్లో 2 న్యూక్లియస్లు ఏర్పడినట్టుగా మనకి కనబడుతుంది. ఎందుకంటే సెపరేట్ అయిన క్రోమోజోమ్స్కి దేనికదే వేరువేరుగా ఒక న్యూక్లియర్ మెంబ్రెయిన్, ఒక న్యూక్లియోలస్ అనేవి ఏర్పడతాయి. తరువాత సైటోకైనసిస్ జరుగుతుంది. సైటోకైనసిస్ అంటే సైటో అంటే సెల్, కైనసిస్ అంటే డివిజన్. ఇప్పుడు న్యూక్లియస్ డివిజన్ జరిగిపోయింది, ఇక జరగవలసింది సెల్ యొక్క డివిజన్. సో ఏమవుతుందంటే 2 న్యూక్లియస్లు కూడా దూరం దూరంగా జరుగుతాయి. మధ్యలో ఉండే సైటోప్లాజం అనేది డివైడ్ అవుతుంది. సో సెల్కు ఉండే సెల్ మెంబ్రెయిన్ అనేది అటువైపు నుంచి ఇటువైపు నుంచి నొక్కుకుంటూ మధ్యలోకి చేరి సెల్ని 2 కింద డివైడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో యానిమల్ సెల్స్ అనేవి డివైడ్ అవుతాయి. మరి ప్లాంట్ సెల్స్ ఎలా డివైడ్ అవుతాయి? ప్లాంట్ సెల్స్లో కూడా ఈ స్టేజ్ వరకు అంతా కామన్గానే జరుగుతుంది. ఇక్కడ చివరిగా ఒక సెల్ వాల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 2 న్యూక్లియస్లకి మధ్యలో ఒక సెల్ వాల్ అనేది ఏర్పడి అది డెవలప్ అయ్యి ఈ సెల్ని కంప్లీట్గా 2 డాటర్ సెల్స్ కింద డివైడ్ చేస్తుంది. సో ఈ విధంగా ఆర్గానిజమ్స్లో మైటోసిస్ అనే సెల్ డివిజన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంతకుముందు మనం మైటోసిస్ గురించి నేర్చుకున్నాం. మైటోసిస్ అనేది నార్మల్ బాడీ సెల్స్లో గ్రోత్ కోసం ఇంకా డెవలప్మెంట్ కోసం జరుగుతుంది. కానీ ఇక్కడ మయోసిస్ అనేది రిప్రొడక్టివ్ పార్ట్స్లో రిప్రొడక్టివ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ మయోటిక్ డివిజన్స్ ద్వారా రిప్రొడక్టివ్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్లోని సెల్స్లో మయోటిక్ డివిజన్స్ జరగడం వలన స్పర్మ్ సెల్స్ ఏర్పడితే, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్లో మయోసిస్ డివిజన్స్ జరగడం ద్వారా ఎగ్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు ఈ మయోసిస్లో ఉండే డిఫరెంట్ స్టేజెస్ ఏంటో చూద్దాం. మైటోసిస్లో మనం చూసాం 4 స్టేజెస్ ఉన్నాయి. మైటోసిస్ స్టార్ట్ అవడానికి ముందు ఇంటర్ఫేజ్ అయిన తర్వాత ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. దీన్ని పీ మ్యాట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మైటోసిస్లో. మరి మయోసిస్లో ఎలాంటి స్టేజెస్ ఉన్నాయో చూద్దామా? మయోసిస్ అనేది మైటోసిస్ కంటే కొంచెం కాంప్లికేటెడ్గా, లెందీగా ఉంటుంది. మయోసిస్ని 2 భాగాలుగా మనం చదవచ్చు. మయోసిస్ 1, మయోసిస్ 2. ఈ మయోసిస్లో ఉన్న స్టేజెస్ ఏంటో ఇక్కడ చూద్దాం. P1 ప్రోఫేజ్ 1, M1 మెటాఫేజ్ 1, A1 ఎనాఫేజ్ 1, T1 టీలోఫేజ్ 1. ఇక్కడ వరకు దీన్ని మనం మయోసిస్ 1 అని చెప్తాం. తర్వాత P2 ప్రోఫేజ్ 2, M2 మెటాఫేజ్ 2, A2 ఎనాఫేజ్ 2, T2 టెలోఫేజ్ 2. ఇది మయోసిస్ ఫేజ్ 2గా మనం చెప్తాం. మైటోసిస్లో ఒక పేరెంట్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ ఏర్పడతాయని మనం నేర్చుకున్నాం. అలాగే ఈ డాటర్ సెల్స్ పేరెంట్ సెల్ లాగే డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. అంటే 2 సెట్ల క్రోమోజోమ్ని కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ మయోసిస్లో ఒక పేరెంట్ సెల్ నుంచి 4 డాటర్ సెల్స్ ఏర్పడతాయి. మయోసిస్లో మయోసిస్ 1లో ఒక పేరెంట్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ ఏర్పడతాయి. ఇవి హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. అంటే 1 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఇలా ఏర్పడిన ఈ కణాలు తిరిగి మయోసిస్ 2 జరిపి 4 డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తాయి. ఈ 4 డాటర్ సెల్స్ కూడా హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. అంటే 1 సెట్ ఆఫ్ క్రోమోజోములు మాత్రమే కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు పేరెంట్ సెల్కి డాటర్ సెల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? పేరెంట్ సెల్లో 2 సెట్ల క్రోమోజోమ్లు ఉంటే డాటర్ సెల్లో 1 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. అలాగే ఒక పేరెంట్ సెల్ 4 డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. మయోసిస్ సెకండ్ ఫేజ్లో సేమ్ మైటోసిస్ లాగే ఉంటుంది. కానీ మైటోసిస్లో క్రోమోజోమ్లు డూప్లికేట్ అవుతాయి. ఇక్కడ మయోసిస్లో క్రోమోజోమ్లు డూప్లికేట్ అవ్వవు. మయోసిస్లో డాటర్ సెల్స్ మధ్య ఈ క్రోమోజోమ్లు అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. అయితే ఈ మయోసిస్లో ఒక్కొక్క ఫేజ్లో సెల్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేది మనకి ఈ క్లాస్లో ఇవ్వలేదు. ఇది మీరు హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. ఇవి మయోసిస్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సెల్ డివిజన్కి సంబంధించిన మిగిలిన వీడియోలు చూడడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సబ్జెక్ట్ వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు
సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.